పార్లమెంటు ఎన్నికల కంటే ముందే రేవంత్ రెడ్డి ఒక అగ్ని పరీక్షను ఎదుర్కోబోతున్నారా? మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారా? అందులో భాగంగానే రేవంత్ రెడ్డి క్యాంపు రాజకీయాలకు తెరతీశారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల కంటే ముందే రేవంత్ రెడ్డి అగ్ని పరీక్షను ఫేస్ చేసేందుకు సిద్ధం కాబోతున్నారని, మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారి దృష్టి అంతా దాని మీద పెట్టారని, అందులో భాగంగానే ఆయన క్యాంపు రాజకీయాలకు తెరలేపారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? సో ఒకటి ఏంటంటే, లోకల్ అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు ఓటేసేటువంటి ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నిక మహబూబ్ నగర్ది, ఎస్పెషల్లీ సొంత జిల్లా రేవంత్ రెడ్డి. అది కూడా లోక్సభ ఎన్నికలకు ముందుగా జరిగేటువంటి ఎన్నిక. ఈ నెల 28వ తారీఖున జరగబోతుంది. 28వ తారీఖున పోలింగ్. ఈ సందర్భంగా దాన్ని ఎలాగైనా సరే కైవసం చేసుకోవాలి అనేటువంటి ఒక వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ తన స్థానాన్ని తను నిలుపుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా గోవాలో క్యాంప్ ఏర్పాటు చేశారు స్థానిక ప్రజాప్రతినిధులతోటి, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు వీళ్ళతోటి. ఆ సమావేశానికి గోవా వెళ్ళాడు కేటీఆర్. గోవా వెళ్ళి గోవాలో ఆ క్యాంప్ని నడుపుతున్నటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఎవరైతే జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఉన్నారో వాళ్ళతోటి ఈయన ఒక డైరెక్షన్ ఇచ్చి వాళ్ళు క్యాంప్ రాజకీయాన్ని నడుపుతున్నారు గోవాలో గత కొన్ని రోజుల నుంచి. సో అదే గోవాకి కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా సపరేట్ క్యాంప్ పెట్టారు గోవాలో. అలాగే కర్ణాటకలో కొంతమంది ఉన్నారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కర్ణాటక నుంచి, గోవా నుంచి ఆపరేషన్ చేస్తుంది అనేది ఒకటి వినిపిస్తుంది. 3 బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళని కాపాడుకొని వాళ్ళు ఇప్పుడు రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కూడా బలంగా ఉంది అని నిరూపించుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూ, వాళ్ళు ఏకంగా కొడైకెనాల్ వెళ్ళారు అన్నమాట. కొడైకెనాల్లో క్యాంప్ ఏర్పాటు చేశారు బీజేపీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతోటి, స్థానిక ప్రజాప్రతినిధులతోటి అనేది ఇంకొక న్యూస్. సో ఇంత ప్రతిష్టాత్మకంగా ఎందుకు తీసుకుంది? దీనివైపు రాజకీయ పార్టీలు అయితే చూస్తున్నాయి, పబ్లిక్ అంత పెద్దగా పట్టించుకోవట్లేదు. దీనికి కారణం ఏంటంటే, లోక్సభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందే వస్తున్నటువంటి ఎన్నిక ఇది. పైగా ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు సంబంధించి కోడ్ కూడా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఈ ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుంది. సో ఈ ఎమ్మెల్సీ ఎన్నిక కనుక ఒకవేళ కాంగ్రెస్ పార్టీ రాకపోతే, సో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో కూడా బలం లేదు కాంగ్రెస్ పార్టీకి అనేటువంటిది ఒక ఎలివేషన్ తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు మనం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలను కనుక చూస్తే ఏమనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లోకి బీఆర్ఎస్ పార్టీ లీడర్లు వెళ్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ద్వారాలు తెరిచారు. ఆయన 100 రోజుల ముఖ్యమంత్రిగా 100 రోజుల పరిపాలన తర్వాత ఎన్నికల కోడ్ వచ్చింది. ఇక నుంచి పిసిసి అధ్యక్షుడికి నేను వ్యవహరిస్తాను అని చెప్పారు కదా. అంటే దాని అర్థం ఏంది? పార్టీని బలోపేతం చేసుకోవాలి, పిసిసి అధ్యక్షుడిగా భక్తు రాజకీయాల్లో చేస్తా అనేటువంటి ఒక సందేశాన్ని అయితే ఇచ్చారు. ఆ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కానీ చేర్చుకుంటున్నారు. ప్రతిరోజు ఎవరో ఒకరు చేరుతూ ఉన్నటువంటి క్రమంలో కొంతమందికి లోక్సభ ఎన్నికల్లో స్థానం కూడా కల్పించారు. మరి కొంతమందికి నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చెప్పి కొంతమందికి ఆఫర్ చేస్తున్నారు. కొంతమంది బేషరతుగా వచ్చి జాయిన్ అవుతున్నారు. మొత్తం మీద జాయినింగ్ల పరంపర కొనసాగుతుంది. ఇంకొక వైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో అసలు బీఆర్ఎస్ పార్టీ మనుగడే కష్టము అనేటువంటి అభిప్రాయం కలుగుతోంది. ఇప్పుడు ఇలాంటి సమయంలో వచ్చింది మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నిక. ఈ ఎన్నికలో గెలిస్తే కనుక ద్వితీయ శ్రేణిని కాపాడుకోవచ్చు అనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆలోచన. ఎందుకంటే ఇప్పటికే పైలేరేమో బీజేపీకి కొంత, కాంగ్రెస్ పార్టీకి కొంత వెళ్ళిపోతూ ఉంది. ఈవెన్ మల్లారెడ్డి లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. ప్లస్ వాళ్ళ అల్లుడు మల్కాజ్గిరిలో పోటీ చేయడానికి సిద్ధమై కూడా ఆయన వెనక్కి తగ్గాడు. ఇలాంటి పరిస్థితులు చాలా నెలకొన్నాయి ఈ మధ్యకాలంలో మనం చూస్తే కనుక. రేవంత్ రెడ్డి దెబ్బకు తట్టుకోలేని పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇంకో వైపు ఏమో నరేంద్ర మోడీ దెబ్బకు బీఆర్ఎస్ పార్టీ వెలువెల్లాడిపోతుంది. కవిత అరెస్టు వీటన్నిటితోటి అసలు ఈసారి ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల తెర మీద
కల్వకుంట్ల ఫ్యామిలీ లేకుండా జరుగుతున్నటువంటి మొట్టమొదటి ఎన్నిక లోక్సభ ఎన్నిక. ఆ పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వచ్చింది అని అంటే అధికారంలో కోల్పోవడం. అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను అనకుండా వ్యవహరించినటువంటి తీరు, దాంతో మనుగడే ప్రశ్నార్థకమైంది. ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ ఏమో గోవాకి వెళ్ళిపోయారు, కవిత ఏమో తీహార్ జైల్లో ఉంది, కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్లో ఉన్నారు, హరీష్ రావు ఏమో ఆయన ఏదో ఫీల్డ్లో తిరుగుతున్నారు, సంతోష్ రావు ఏమో అనేకమైన కేసుల్లో ఇరుక్కున్నారు. తాజాగా భూ ఆక్రమణ కబ్జాకు సంబంధించిన కేసులో కూడా ఇరుక్కున్నారు ఆయన. ఆల్రెడీ గ్రీన్ ఛాలెంజ్కి సంబంధించి ఒక కేసు ఉంది. సో ఇలాంటివన్నీ కూడా కేసులు చుట్టుముట్టడం ఒకవైపు, ఇంకొక వైపు ఏమో జైలుకి వెళ్ళటం, మరోవైపు ఏమో అసలు పార్టీ మనుగడని కాపాడుకోవాలన్నటువంటి తాపత్రయం ఒకటి కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి ఎన్నిక ఇది. ఒకవేళ కనుక ఈ మహబూబ్ నగర్ స్థానిక ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోరమైనటువంటి ఓటమిని కనుక చవి చూస్తే బీఆర్ఎస్ పార్టీ, దాన్ని లోక్సభ ఎన్నికల్లో ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి. అలాగే బీజేపీ కూడా మేము మా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా ప్రజాప్రతినిధులు ఎవరు పార్టీ మారలేదు, ఎవరు క్రాస్ ఓటింగ్ చేయలేదు, కాబట్టి మా పార్టీ నికార్సైనటువంటి పార్టీ అని చెప్పుకునేదానికి అవకాశం ఉంటుంది ఆ పార్టీ గెలవకపోయినప్పటికి కూడా. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏంటంటే మారిపోతున్నారు పార్టీలు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీకి వెళ్ళిపోతున్నారు, కాంగ్రెస్కి వెళ్ళిపోతున్నారు. సో కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మనుగడ ఉండదు అనేటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ద్వితీయ శ్రేణి కనుక కాపాడుకోలేకపోతే, ద్వితీయ శ్రేణి అంటే వాళ్లే జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్లు, వీళ్ళ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వీళ్ళని కాపాడుకోలేకపోతే గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ పార్టీ యొక్క మనుగడ కష్టమయ్యేటువంటి అవకాశం ఉంది. గ్రౌండ్ లెవెల్లో కనుక పునాదులు కదిలిపోతే పార్టీ నిర్మాణమే కూలిపోతుంది. అదే జరిగింది కదా తెలుగుదేశం పార్టీది కూడా అదే జరిగింది. తెలుగుదేశం పార్టీ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ వచ్చి ఆంధ్ర సెంటిమెంట్ని రంగరించి బీఆర్ఎస్ పార్టీ బలపడింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీడర్లు ఫస్ట్ లీడర్లు వెళ్ళిపోయారు, ఆ తర్వాత క్యాడర్ వెళ్ళిపోయింది, ఆ తర్వాత ఓటర్లు వెళ్ళిపోయారు. అలానే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా అలానే ఉంది. ఇప్పుడు లీడర్లు వెళ్ళిపోయారు, ఆల్రెడీ పై లేయర్లో ఉండేటువంటి లీడర్లు ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో ఇంకా ద్వితీయ శ్రేణిని కాపాడుకోవాలి. ద్వితీయ శ్రేణిని కాపాడుకుంటే కనుక అప్పుడు కొంచెం పార్టీ నిలబడే అవకాశం ఉంది. అలా కాకుండా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఓటర్లను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేని పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ వెళ్ళిపోతే అసలు ఆ పార్టీ మనుగడే ప్రశ్నార్థకమైనటువంటి అవకాశం ఉంది. అందుకే ఈ ఎన్నిక ఒక జీవన్మరణ సమస్య బీఆర్ఎస్ పార్టీకి. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో ఏం చెప్పుకోవాలనో పునాది ఇక్కడి నుంచి వేసుకోవాలనేది వాళ్ళ యొక్క ఆలోచన. అందుకే గోవాకి షిఫ్ట్ చేశారు. ఎవరిని? జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కాపాడుకునేందుకు, కాంగ్రెస్ పార్టీలకు వెళ్లకుండా ఉండేందుకు వాళ్ళు ప్రత్యేకమైనటువంటి శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని గోవాకి తరలించారు. గోవాలో ఇప్పుడు క్యాంప్ రాజకీయాలు నడుపుతున్నారు. దానికి కేటీఆర్ ఆధ్వర్యం వహిస్తున్నాడు, గోవాలో ఉన్నారు. తీహార్ జైల్లో కవిత ఉంటే ఈయన గోవాలో ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకమైన క్యాంప్ నిర్వహిస్తుంది, బీజేపీ వాళ్ళ క్యాంప్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. సో మొత్తం మీద ఏంటంటే 28వ తారీఖున గోవాలో క్యాంప్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీ, జడ్పీటీసీలు కొంతమందిని ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిప్పుకున్నారు అనేటువంటిది ఒకటి వినిపిస్తుంది. ఈ ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ పార్టీ గెలిస్తే లోక్సభ ఎన్నికల్లో వాళ్ళు అనుకున్నటువంటి 2 digits రీచ్ అయ్యేదానికి ఒక ప్రచారాస్త్రంగా ఇది ఉపయోగపడుతుంది. ఓకే, అందుకే రేవంత్ రెడ్డి దీన్ని సీరియస్గా తీసుకున్నారు. ఒకవైపు రేవంత్ రెడ్డి, ఇంకొక వైపు కేటీఆర్, మరొక వైపు కిషన్ రెడ్డి వాళ్ళ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. చిన్న ఎన్నిక అయినప్పటికీ, కానీ లోకల్ ఎన్నిక అయినప్పటికీ దీన్ని లోక్సభ ఎన్నికల్లో ఎలివేట్ చేసుకునేదానికి, దాన్ని హైలైట్ చేసే ప్రయత్నంలో క్యాంప్ రాజకీయాల్లో మునిగి తేలుతున్నారు అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు.